హాయ్! హలో! నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం అబుదాబిలో ఉన్న ఎమిరేట్స్ జూ పార్క్‌కి అయితే వచ్చేసాము. ఇది మనం ఎమిరేట్స్ జూ పార్క్‌కి పార్కింగ్ ఏరియాలో ఉన్నామనమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎమిరేట్స్ పార్క్ జూలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇది అబుదాబిలో ఉంది. ఇక్కడ మరి టికెట్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఏమేమి యానిమల్స్ ఉన్నాయి? మరి జూ ఎలా ఉంది? మొత్తం చూసేద్దాం. మీకైతే ఫుల్ వ్యూ అయితే చూపించాలనుకుంటున్నాను. ఈ వ్యూ అయితే అండ్ చాలా బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను. అయితే మనం ముందుగా ఎంటర్ అయిపోదామా మరి? ఇది ఎమిరేట్స్ పార్క్ జూ అనమాట. మనం లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇలా ఎంట్రన్స్‌లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్‌లోకెళ్ళి మనం టికెట్స్ అయితే తీసేసుకోవాలి. ఇది బిలో ఏజ్ 3 పిల్లలకైతే ఇది టికెట్ ఫ్రీ అనమాట. వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అయితే పెద్దవాళ్ళకి ఇట్లా ఉంది, డీటెయిల్‌గా చూస్తే ఇట్లా ఉంది. మొత్తం 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారంటే చాలా రకాల బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. ఈ డోర్ అయితే చూడడానికి కూడా బావుంది. అండ్ ఇది మంచిగా క్లోజ్ అయిపోతుంది ఎవరు లేనప్పుడు. ఎందుకంటే బయటంతా చాలా హాట్‌గా ఉంది. లోపలైతే ఇంక మొత్తం ఏసీనే కదా! సో, అందుకని డోర్స్ ఎప్పటికప్పుడు ఇట్లా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి జూలోకి ఎంటర్ అయిపోయే ముందు మనకి ఇక్కడ బొమ్మలైతే పెట్టేశారనమాట. జూలో ఏమేమైతే బొమ్మలుంటాయో ఆ బొమ్మలన్నీ ఇక్కడ పెట్టేశారు. కానీ కాస్ట్ అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఇగో చూసారా? బిలో 3 ఇయర్స్ కిడ్స్‌కి ఇది ఫ్రీ. అండ్ ఇక్కడొచ్చేసి యాక్టివిటీస్ షెడ్యూల్ అనమాట. 2024 నుంచి 2025 వరకు ఎట్లా ఉంది జిరాఫీ ఫీడింగ్ 15 దిరామ్స్ అంట. ఇంకా జూ పార్క్ లేకపోతే జూలోకి మనం ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఫుడ్ తీసుకెళ్ళాలంటే ఎంత కాస్ట్ పడతది, యానిమల్స్ ఫీడ్ చేయడానికి గ్రాస్ అవి తీసుకెళ్ళడానికి ఎంత కాస్ట్ పడతది. ఇదొచ్చేసి టికెట్స్. స్టాండర్డ్ టికెట్ రేట్స్, ఎక్స్‌ప్లోరర్ టికెట్ రేట్స్ అండ్ స్టాండర్డ్ ప్లస్ ప్రజెంటేషన్ అనమాట. ఇవొచ్చేసి 55, 75 దిరామ్స్ అట్లా ఉంది. మనిషికి 55 దిరామ్స్ పడుతుంది మనం నార్మల్‌గా చూడాలనుకుంటే. ఇలా ఉంటే విజిట్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం జూ లోపలికి ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అయ్యే ముందు మనం టికెట్స్ టైమింగ్స్ వచ్చేసి 9 ఏఎం నుంచి 9 పీఎం వరకు జూ అనేది ఓపెన్ అండ్ క్లోజ్‌లో ఉంటుందనమాట. ఓపెన్‌లో ఉంటుంది. ఆఫ్టర్ 9 తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది. ఇవన్నమాట టైమింగ్స్. ఇక్కడ ఎంటర్ అయిపోగానే మనకి ఇక్కడ పక్కనైతే లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో యానిమల్స్‌కి కావాల్సిన ఫీడ్ కూడా అమ్మేస్తున్నారు. అంటే గ్రాస్ అవి వెజిటబుల్స్. ఇవొచ్చేసి 10 దిరామ్స్, 15 దిరామ్స్‌లో మనకి అవైలబుల్‌గా బ్రెజిలియన్ టర్పర్ అని చెప్పి ఒకటి, ఇంకా కొన్ని రకాల జంతువులైతే ఇక్కడ చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడైతే ఫిష్‌లనమాట. ఈ ఫిష్‌ల దగ్గర ఫస్ట్ స్టార్టింగ్‌లోనే వాటరు, చిన్న చిన్న ఫిష్‌లు, ఈ బబుల్స్ వచ్చేసరికి పిల్లలు ఇక్కడే ఫస్టు సెటిల్ అయిపోయారు. ఇంక చూస్తున్నారు. ఇదైతే చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బర్డ్స్‌లోకొచ్చేసాం. ఈ బర్డ్స్‌ని ఎవరైనా గుర్తుపట్టేసారా? వీటి నేమ్ ఏంటో మీరే కామెంట్ చేసేసేయండి. మీరు గనక వీటిని చూసినట్లయితే అండ్ మీకు తెలిసినట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి.
రిసార్ట్స్ లాగా కనెక్ట్ చేసేసారు. మనం ఇది జూ అండ్ రిసార్ట్స్ అనమాట. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి. మనం కావాలనుకుంటే వాటిని కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి ఇది బ్లాక్ నెక్డ్ అరక్కరి అంట. అండ్ పీట్రోగ్లోసస్ అరక్కరి ఏంటో నేమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. దీని ముక్కు అయితే భలే పొడుగ్గా ఉంది. ఇది చూసారంటే ఇంక ఇది ఒక్కటే ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం పీకాక్ ఇక్కడ ఆడేసుకుంటుంది. మరి పీకాక్ బయటకు వచ్చింది. అది ఇక్కడ చూద్దామా అని చూస్తుంటే అది పారిపోతుంది. మా అమ్మ అయితే దీన్ని పట్టుకుందాం ట్రై చేసుకుంటుంది. ఈకలు లేని పిక్. అండ్ నెక్స్ట్ మనం ఫిష్ అక్వేరియంలోకి అయితే వెళ్ళిపోయాం. ఫిషెస్ చూస్తే ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా. రెడ్ ఫుటెడ్ టార్టాయిస్. మరి దీనికి రెడ్ ఫుట్ ఎక్కడుందో ఇదిగోండి, ఇదే రెడ్ ఫుటెడ్ టార్టాయిస్. భలే ఉంది కదా, రాళ్ళలో కలిసిపోయి రాళ్ళల్లో రాయిలాగా. ఇది ఒక రెడ్ ఫుటెడ్ టార్టాయిస్. దీనికి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికన్ టార్టాయిస్ అంటండి ఇది. అబ్బా ఇది ఎంత లాంగ్గా ఉందో. పైథాన్, ఇదొక కొండ చిలువ టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బర్మీస్ పైథాన్. ఓ బా, ఇది ఎల్లో కలర్లో ఉంది. అస్సలు అర్థం కావట్లేదు ఎల్లో కలర్లో. అదైతే ఎంత ట్రై చేసినా దాన్ని మొత్తం తీయలేకపోయాము, ఎందుకంటే అది చాలా చివర్లో పడుకునుంది. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద డేంజరస్ పైథాన్ అంటారు దీన్ని కూడా. అండ్ ఇదంతా రెప్టైల్స్కి సంబంధించిన ఇవ్వండి చూడండి, కొండ చిలువలు. అన్ని కొండ చిలువలే ఉన్నాయి ఇక్కడ, పాములు, కొండ చిలువలు ఇదంతా.
ఇక మనం వైల్డ్ జూ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇప్పటివరకు మనం డొమెస్టిక్ చూసాము, ఇక్కడ నుంచి మనం వైల్డ్ యానిమల్స్ని అయితే చూసేస్తున్నాం. మరి ఈ వైల్డ్ యానిమల్స్లో ప్రత్యేకంగా ఇక్కడ టైగర్స్, లయన్స్ అండ్ డీర్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ఇవి ఎలా ఉంటాయో మనమైతే చూసేద్దాం. లెట్స్ గో అండి. జింకలు ఎంత బాగున్నాయి అసలు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కొంచెం బాగా కనిపించట్లేదు, నెక్స్ట్ టైం ఇంకా బాగా కనిపించేలాగా మళ్ళీ చూద్దాం. ఇవన్నమాట ఇక్కడ జింకలకైతే ప్రత్యేకంగా ఉంది. ఇవి మంచిగా ఆడుకుంటున్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా రకాల ఉంది స్టాచ్యూ. ఇక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టైగర్ కోసం వెయిట్ చేస్తుంది. ఇది లైన్ అనమాట. ఇక లైన్ అయితే ఇంకా ఇది చాలా ఇదిగో చూడండి ఎలా తిరుగుతుందో. లైన్ బాగా తిరుగుతుంది. పిల్లలైతే ఇంకా అంతే అక్కడే ఉండిపోతున్నారు, రావట్లేదు. అసలు చూస్తే దగ్గర నుంచి చూసినట్టే ఉంది కదా, కానీ పక్కన గ్లాసెస్ ఉన్నాయి అనమాట. లేదంటే మనం అయిపోయే వాళ్ళం ఈ పాటికి. అంత టైగర్ ఇక్కడ. ఇంకా టైగర్ అయితే అటు ఇటు ఇటు అటు తినేసి వాకింగ్ తిరుగుతూనే ఉంది. ఇలా ఇక్కడైతే చూడండి. ఇప్పుడైతే మనం ఇక్కడ టైగర్ని చూసేద్దాం. టైగర్ అయితే ఇటు అటు ఇటు అటు వాకింగ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక త్రీ టైగర్స్ వరకు ఉంటాయి. అండ్ బ్రౌన్ ఉంటుంది, వైట్ టైగర్ కూడా ఉంటుందండి ఇలా. అండ్ ఇది వచ్చేసి ఆస్ట్రిచ్ కోడి. ఇది తెలుసు కదా, బాగా వేగంగా పరిగెత్తేది అనమాట ప్రపంచంలోనే. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే ఓరెక్స్ అంటారు వీటిని. ఇవి అరబ్ కంట్రీకి సంబంధించిన మేకలు అనమాట. ఇవి చూడడానికి కొంచెం పొడవుగా కొమ్ములు వేసుకుని ఉంటాయి అనమాట. ఇదిగోండి టైగర్ని చూసినట్లయితే మంచిగా అసలు అబ్బా, పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇవి రియల్గా చూస్తున్న వాళ్ళు. అదైతే మంచిగా తిరుగుతూ వాక్ చేస్తూ ఉంది అండ్ బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మా పిల్లలం అందరం చూసేస్తున్నాం అనమాట టైగర్స్ని ఇంత దగ్గరగా. నిజంగా ఈ టైగర్ని ఇంత దగ్గరగా చూస్తుంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇంకా వీటికి తిరిగి పాపం బాగా కాళ్ళు నొప్పులు వచ్చినట్టున్నాయి. అక్కడైతే ఇంకో టైగర్ రెస్ట్ తీసుకుంటుంది. ఇక ఇవి వచ్చేసి వీటి నేమ్ అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ హిప్పోపటామస్ అంటే తెలుసు కదా, నీటి ఏనుగు. ఈ నీటి ఏనుగు నీళ్ళల్లోనే ఉంటుంది అనమాట. అండ్ ఇవి బాగా ఈత కొట్టేయడంలో ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనమైతే జిరాఫీ దగ్గరికి వచ్చేసాం. జిరాఫీస్ అయితే ఇక్కడ ఒక 4-5 ఉంటాయండి. ఇంకా అవి లోపలికి వెళ్ళిపోయినట్లున్నాయి. అంతకుముందు మేము వచ్చినట్లయితే ఇంకా బాగా అనిపించింది. ఇవి నెక్స్ట్ అయితే క్యామిల్స్. మనం ఒంటల దగ్గరికి వచ్చేసాం. మరి ఒంటలు అంటే తెలుసు కదా, ఎడారి ఓడలు. ఇది ఎడారి కదా యూఏఈ, వీటిలో ఈ ఎడారి ఓడలు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. వీటికైతే పిల్లలు బాగా మంచిగా ఫీడింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. అంటే గ్రాస్ తెచ్చేసి వీటికి మంచిగా తినిపించేస్తున్నారు మేత. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో మరి మీకు ఎట్లా నచ్చిందో మీరైతే కామెంట్ చేసేయండి. నేనైతే ఈ వీడియోని చాలా కష్టపడి చేశానండి. నిజంగా దీనికోసం 2-3 టైమ్స్ ఎడిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఇట్స్ వెరీ రిస్కీ. మేమైతే చాలా కష్టపడ్డాం ఈ వీడియో కోసం మీ అందరికీ చూపించడానికి. ఇది చూడడానికి 15 మినిట్స్ 16 మినిట్స్ అలా ఉండొచ్చు, కానీ బట్ దీని వెనకాల చాలా కష్టం ఉంది. అండ్ మీ అందరూ నా వీడియోని మరి ఇంకా కొంచెం ఎక్కువ మందికి ఫార్వర్డ్ అయ్యేలాగా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేయడానికి చూస్తాను. ఇదనమాట జూ పార్క్. మరి ఈ జూ పార్క్ మీకు ఎట్లుందో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఎంతో అవసరం. ఇంకా మన ఛానల్ ఎవరెవరైతే ఫాలో అవడం లేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ బట్ కామెంట్స్ కానీ అండ్ నాట్ ఓన్లీ కమెంట్స్ అండ్ అసలు సబ్స్క్రిప్షన్స్ అయితే రావట్లేదు. అండ్ నేను మీకు ఎలాంటి వీడియో అయినా సరే చేసి మంచిగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.